సో వెల్కమ్ బ్యాక్ టు కార్తిక్ బయో అకాడమీ యూట్యూబ్ ఛానల్. అయితే కంటెంట్ వీడియోస్లో మనం 4th యూనిట్లో ఉన్నాము. దానికి సంబంధించినటువంటి మార్ఫలాజికల్లో మనకి రూట్ మోడిఫికేషన్, లీఫ్ మోడిఫికేషన్, స్టమ్ మోడిఫికేషన్, ఇన్ఫ్లోరెసెన్స్ చూసాము, ఫ్లవర్ చూసాము, దాంట్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా చూసాము, ఫ్రూట్స్ చూసాము. సో మార్ఫలాజికల్ కంప్లీట్ అయింది. కొంచెం గ్యాప్ ఇచ్చిన తర్వాత మనకి ఈ ఫోటోసింథసిస్ సెకండ్ ఇయర్ బాటనీలో ఉంది. ఇది ఫోటోసింథసిస్ ఇన్ ప్లాంట్ అండ్ రెస్పిరేషన్ ఇన్ ప్లాంట్స్ చాలా ఇంపార్టెంట్ టాపిక్ అయితే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. అయితే ఫోటోసింథసిస్ ఇన్ ప్లాంట్ అని చెప్తున్నాడు. సో వాట్ ఈజ్ మెంట్ బై ఫోటోసింథసిస్ అంటే మనకి తెలుగులో కిరణజన్య సంయోక్రియ అంటే ఏంటి అనేది కాన్సెప్ట్. సో జనరల్లీ ఎవ్రీ లివింగ్ ఆర్గానిజం లైక్ ప్లాంట్ తీసుకుంటే మనకి ప్లాంట్ కెన్ ప్రిపేర్ ఓన్ దేర్ ఫుడ్ మెటీరియల్. ఈ ఉన్నటువంటి ప్లాంట్స్ ఏం చేస్తాయంటే తమ ఆహార పదార్థాన్ని తామే తయారు చేసుకుంటాయి ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ఫోటోసింథసిస్. ఏం జరుగుతుంది జనరల్గా వన్ ప్లాంట్ టు అబ్జర్వ్ ద వాటర్ ఫ్రమ్ సాయిల్, టు అబ్జర్వ్ ద అట్మాస్ఫిరిక్ కార్బన్ డైఆక్సైడ్, అట్మాస్ఫిరిక్ సన్లైట్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ క్లోరోఫిల్. సో గ్రీన్ ప్లాంట్ టు ప్రిపేర్ ఓన్ ఫుడ్ మెటీరియల్, దట్ ప్రాసెస్ ఈస్ కాల్డ్ ఫోటోసింథసిస్. ఇది మీకు తెలిసిందే. అంటే ఈ లైట్ సమక్షంలో, కార్బన్ డైఆక్సైడ్ సమక్షంలో వాటర్ తీసుకొని ఎవ్రీ గ్రీన్ ప్లాంట్ టు ప్రిపేర్ ఓన్ దేర్ ఫుడ్ మెటీరియల్. కాబట్టి ఆల్ గ్రీన్ ప్లాంట్ ఈజ్ ఏ ఆటోట్రాప్స్ అని చెప్పొచ్చు, లేదా స్వయం పోషకాలు అని చెప్పొచ్చు. కాబట్టి ఆల్ యానిమల్స్ డిపెండ్ ఆన్ ద ప్లాంట్. కాబట్టి యానిమల్ ఈజ్ ఏ హెటరోట్రాపిక్ ఆర్గానిజం, ప్లాంట్ ఈజ్ ఏ ఆటోట్రాపిక్ ఆర్గానిజం. కాబట్టి ఫోటోసింథసిస్ అంటే ఎవ్రీ గ్రీన్ ప్లాంట్ టు ప్రిపేర్ ఓన్ దేర్ ఫుడ్ మెటీరియల్ in the presence of chlorophyll and sunlight and carbon dioxide and water. ఇవన్నీ కూడా మనకి ఫ్యాక్టర్స్ ఇన్వాల్వ్ అవుతాయి. సో మనకి గ్లూకోజ్ అనేది సింథసిస్ అవుతుంది. సో ఇది మనకి 10th క్లాస్ టెక్స్ట్ బుక్ లో ఉంది. ఒకసారి మీ దగ్గర ఉండే టెక్స్ట్ బుక్ చదవండి, మీకు కాన్సెప్ట్ అర్థమవుతుంది. మనం చెప్పేది ఓన్లీ ఇంటర్మీడియట్ లో కాబట్టి ఆ 10th క్లాస్ మీరు ఒకసారి కొంచెం చదవగలిగితే ఇది మీకు అర్థమవుతుంది. ఓకే, ఇక్కడ చూడండి ఫోటోసింథసిస్ ఇన్ ప్లాంట్స్ అని చెప్తున్నాడు. దీంట్లో బిఫోర్ గోయింగ్ టు లెసన్ సైంటిస్ట్ గివ్ ఏ సమ్ డెఫినేషన్స్. ఓకే, సిబి వార్నిల్, జాన్ ఇంజన్హౌస్, ఎంగల్మెన్, తర్వాత మనకి చాలా మంది సైంటిస్టులు ఉన్నారు, జోసెఫ్ ప్రిస్ట్లీ, ఓకే, జాన్ ఇంజన్హౌస్. వీళ్ళు ఏం చేశారంటే ఫోటోసింథసిస్ అంటే దీన్ని సపోర్ట్ చేస్తూ సమ్ ఎక్స్పెరిమెంట్ కండక్ట్ చేశారు. ఆ ఎక్స్పెరిమెంట్ చూసిన తర్వాత మనం లెసన్లోకి వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ ఏమంటున్నారంటే మనకి ఫోటోసింథసిస్ లో ఫస్ట్ వన్ వ్యారిగేటెడ్ లీఫ్ ఎక్స్పెరిమెంట్. దీన్ని మనం ఏం చెప్పొచ్చు అంటే బ్లాక్ పేపర్ ఎక్స్పెరిమెంట్ అని చెప్పొచ్చు. సో జనరల్ గా ఫోటోసింథసిస్ ఈక్వేషన్. సో దిస్ ఇస్ ద జనరల్ ఈక్వేషన్ ఆఫ్ ది ఫోటోసింథసిస్. సో గ్రీన్ ప్లాంట్ టు అబ్జర్వ్ ద అట్మాస్ఫిరిక్ కార్బన్ డైఆక్సైడ్, water from the soil in the presence of sunlight and chlorophyll. Green plant to prepare glucose. In glucose, this process is called photosynthesis. In photosynthesis, oxygen is liberated. Oxygen gas release అవుతుంది, కొంత వాటర్ అనేది evaporate అవుతుంది. So this is common photosynthesis equation. So here in photosynthesis some ఎక్స్పెరిమెంట్ అయితే ఉన్నాయి. దాంట్లో మనకి వ్యారిగేటెడ్ లీఫ్ ఎక్స్పెరిమెంట్ అని చెప్తాము. సో అనదర్ నేమ్ ఇస్ కాల్ బ్లాక్ పేపర్ ఎక్స్పెరిమెంట్. అంటే ఇన్ ఫోటోసింథసిస్ కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ నెససరీ, వాటర్ ఈజ్ నెససరీ, సన్లైట్ అండ్ క్లోరోఫిల్. సో ఫోటోసింథసిస్ జరగాలి అంటే కార్బన్ డైఆక్సైడ్, వాటర్ అండ్ సన్లైట్, క్లోరోఫిల్ అనేది ప్లాంట్ కి రిక్వైర్మెంట్ ఖచ్చితంగా కావాలి. అవి ఉంటేనే మనకి ఫోటోసింథసిస్ జరుగుతుంది. సో ఫస్ట్ వన్ బ్లాక్ పేపర్ ఎక్స్పెరిమెంట్. సో బ్లాక్ పేపర్ ఎక్స్పెరిమెంట్ సేస్ దట్ లైట్ ఈజ్ ఏ వెరీ ఎసెన్షియల్ పార్ట్ ఇన్ ఫోటోసింథసిస్. అంటే కిరణజన్య సంయోక్రియ జరగాలి అంటే ఖచ్చితంగా సన్లైట్ అవసరం అని చెప్పేసి మనం ఎక్స్పెరిమెంట్ ప్రూవ్ చేయాలంటే మనం ఒక ఎక్స్పెరిమెంట్ కండక్ట్ చేయాలి. దట్ ఈస్ కాల్ బ్లాక్ పేపర్ ఎక్స్పెరిమెంట్. Paper experiment. Say for example, to take one leaf, on the leaf to fit a one black paper. ఒక black paper fit చేస్తే these operators kept into under sunlight. ఈ ఆపరేటర్స్ ని మనం సన్లైట్ లో ఎక్స్పోజ్ చేస్తే ఏమవుతుంది, సన్లైట్ ఎక్స్పోజ్ ఆన్ ద దిస్ లీఫ్ పార్ట్. సో సన్లైట్ నాట్ ఎక్స్పోజ్ ద దిస్ పార్ట్. అంటే మనకి సన్లైట్ దీని మీద ఎక్స్పోజ్ అవుతుంది కాబట్టి దీస్ లీఫ్ పార్ట్ టు ప్రిపేర్ గ్లూకోజ్. సో దీస్ బ్లాక్ పేపర్ ఏరియా అనేది మనకి
దాని మీద సన్లైట్ పడదు కాబట్టి బ్లాక్ పేపర్ కింద లీఫ్ ఉంటుంది కాబట్టి సన్లైట్ ఎక్స్పోజ్ ఆన్ ద ఓన్లీ బ్లాక్ పేపర్, సన్లైట్ డు నాట్ ఎక్స్పోజ్ ద లీఫ్ మీద ఎక్స్పోజ్ కాదు కాబట్టి దీస్ పార్ట్ బ్లాక్ పేపర్ పార్ట్ డు నాట్ కెన్ own food material, but these part sunlight part to prepare own food material. సో దీన్ని బట్టి ఏం చెప్పొచ్చు అంటే సన్లైట్ ఈజ్ నెససరీ ఫర్ ఫోటోసింథసిస్. సన్లైట్ ఈజ్ నెససరీ ఫర్ ఫోటోసింథసిస్ అంటే కిరణజన్య సంయోగ క్రియ జరగాలి అంటే ఖచ్చితంగా ఏం కావాలి, లైట్ అనేది కావాలి. ఈ ఎక్స్పెరిమెంట్ వచ్చేసి మనకి వ్యారిగేటెడ్ లీఫ్ ఎక్స్పెరిమెంట్, బ్లాక్ పేపర్ ఎక్స్పెరిమెంట్. దెన్ ఆఫ్టర్ KOH ఎక్స్పెరిమెంట్, potassium hydroxide solution experiment. Say for example, to take a de-starched plant, అంటే ఒక plant ని kept into the through 3 or 4 days in dark condition. These plant leave to remove the chlorophyll. So this plant is called de-starched plant. అంటే ఒక కుండీలో పెరిగేటువంటి పొటెటో ప్లాంట్ తీసుకొని మన డార్క్ కండిషన్ లో పెట్టేస్తే 3-4 days లో మనకి సన్లైట్ ఉండదు కాబట్టి దీస్ ప్లాంట్ టు లాస్ ద స్టార్చ్ కాబట్టి డీస్టార్చ్ ప్లాంట్ మనకు కావాలి. ఎక్స్పెరిమెంట్ చేయాలంటే మనకి డీస్టార్చ్డ్ ప్లాంట్ కావాలి కాబట్టి సో దిస్ ఈస్ డీస్టార్చ్డ్ లీఫ్. సో దీస్ లీఫ్ హాఫ్ పార్ట్ ఎంటర్ ఇన్ టు ద ఏ వైడ్ మౌతెడ్ బాటిల్, అంటే వెడల్పు మూతి గల ఒక బాటిల్లో ఇన్సర్ట్ చేస్తాము. పైన మనకి స్ప్లిట్టింగ్ కార్క్ ఉంటుంది. సో half leaf present inside the bottle, half leaf present outside the bottle. So what happened here? So already in atmosphere sunlight is present. So these sunlight expose this part. So sunlight also expose this part. But here inside the bottle potassium hydroxide solution taken. So what is the importance of potassium hydroxide solution? అంటే to observe the carbon dioxide inside the bottle. అంటే బాటిల్లో ఉన్నటువంటి KOH సొల్యూషన్ ని కార్బన్ డైఆక్సైడ్ ని KOH అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది. హియర్ ఇన్సైడ్ ద బాటిల్ దేర్ ఇస్ నో కార్బన్ డైఆక్సైడ్. అవుట్సైడ్ ద బాటిల్ ఇన్ అట్మాస్ఫియర్ కార్బన్ డైఆక్సైడ్ ఇస్ ప్రెజెంట్, సన్లైట్ ఆల్సో ప్రెజెంట్. సో దీస్ లీఫ్ పార్ట్ టు అబ్జర్వ్ ద సన్లైట్ ఫ్రమ్ ద అట్మాస్ఫియర్, టు అబ్జర్వ్ ద కార్బన్ డైఆక్సైడ్. సో దీస్ పార్ట్ prepare own food material, but these part cannot prepare own food material. Why? Because here in atmosphere carbon dioxide is present, here there is no carbon dioxide. కొంచెం కార్బన్ డైఆక్సైడ్ ఉన్నా కూడా మనకి ఏం చేస్తుంది, KOH అనేది అబ్జర్వ్ చేస్తుంటుంది కాబట్టి హియర్ గ్లూకోజ్ ఇస్ సింథసిస్, హియర్ దేర్ ఇస్ నో గ్లూకోజ్. సో దిస్ ఈజ్ KOH ఎక్స్పెరిమెంట్. KOH సొల్యూషన్ అబ్జర్వ్ ద కార్బన్ డైఆక్సైడ్. అంటే నేను మొత్తం చెప్పట్లేదు, కాన్సెప్ట్ వైజ్ గా వెళ్తున్నాను. ఇంటర్మీడియట్లోది 10th లో మనకి ఇంకా ఎలాబరేట్ గా ఉంటుంది. ఒకసారి 10th లో టెక్స్ట్ బుక్ చదవండి, దెన్ ఆఫ్టర్ ఇది చూడండి. ఓకే, దెన్ జోసెఫ్ ప్రిస్ట్లీ ఎక్స్పెరిమెంట్ అంటే బెల్ జార్ ఎక్స్పెరిమెంట్. ఏం చెప్తారంటే ఫర్ ఎగ్జాంపుల్ జోసెఫ్ ప్రిస్ట్లీ టు టేక్ వన్ క్లోజ్డ్ బెల్ జార్, అంటే ఒక గంట జార్ని తీసుకుంటాడు. ఇన్సైడ్ ద క్లోజ్డ్ బెల్ జార్ టు ఇన్సర్ట్ ద ఏ బర్నింగ్ క్యాండిల్, ఏ మౌస్, అంటే దీంట్లో వెలిగే కొవ్వొత్తిని ఒక మౌస్ ని ఉంచుతాడు. ఆఫ్టర్ సమ్ టైమ్ మౌస్ ఈజ్ సఫోకేట్, అంటే మూర్చొచ్చి పడిపోతుంది, అంటే సఫోకేట్ అంటే కోమాలోకి వెళ్ళిపోతుంది. సో దీస్ క్యాండిల్ ఈజ్ ఏ పుట్ ఆఫ్ ఆర్ ఎగ్జిస్ట్, అంటే దీన్ని మనం ఎగ్జిస్టిగేషన్ అని చెప్పొచ్చు. ఎక్స్టింగేషన్ అంటే మనకి ఆరిపోవటం అని అర్థం. దెన్ ఆఫ్టర్ జోసెఫ్ ప్రిస్ట్లీ పుట్ ఏ మింట్ ప్లాంట్ ఇన్ ద క్లోజ్డ్ బెల్ జార్. మింట్ ప్లాంట్ అంటే పుదీనా మొక్కను ఉంచాడు. పుదీనా మొక్క అని చెప్తాం కదా, మింట్ ప్లాంట్ ఉంచాడు, తర్వాత క్యాండిల్ ఉంచాడు, మౌస్ ఉంచాడు. సో హియర్ మౌస్ ఈజ్ ఏ అలైవ్, స్టే అలైవ్, అండ్ క్యాండిల్ ఈజ్ కంటిన్యూస్లీ బర్నింగ్. వాట్ హ్యాపెండ్ హియర్? మింట్ ప్లాంట్ డ్యూరింగ్ రెస్పిరేషన్ photosynthesis process to release the oxygen. So these oxygen utilized by the mouse and candle. మౌస్ ఆక్సిజన్ తీసుకొని బతకగలుగుతుంది, క్యాండిల్ బర్న్ అవుతుంది. డ్యూరింగ్ బర్నింగ్ ప్రాసెస్ కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ గ్యాసెస్ ఫ్రమ్ ద క్యాండిల్. దీస్ కార్బన్ డైఆక్సైడ్ అబ్జర్వ్ బై ద ప్లాంట్. ఇక్కడ మనకి గ్యాసెస్ ఎక్స్చేంజ్ అవుతుంది కాబట్టి మింట్ ప్లాంట్ డ్యూరింగ్ ఫోటోసింథసిస్ టు ప్రొడ్యూస్ ఆక్సిజన్ గ్యాస్. దీస్ ఆక్సిజన్ గ్యాస్ utilized by candle and mouse. In mouse respiration CO2 is released, and during candle burning carbon dioxide is released. So these carbon dioxide absorbed by the mint plant. So this is Joseph Priestley experiment. ఏం చెప్తాడంటే మనకి ఫైనల్ గా
He performed the Belger experiment and observed plant restore to air what breathing animal and burning candle remove అని చెప్తాడు జోసెఫ్ ప్రిస్ట్లీ. అంటే these plant to give a oxygen during photosynthesis. So these oxygen utilized by the mouse, here oxygen is expired అంటే ఉపయోగించుకుంటుంది. So these candle and mouse during respiration to release the carbon dioxide, candle also during burning to release the carbon dioxide. So these carbon dioxide utilized by the plant. అంటే మింట్ ప్లాంట్ ఏమో ఫోటోసింథసిస్ జరిపి ఓటుని ఇస్తుంది, ఆ ఓటు ఆక్సిజన్ వల్ల క్యాండిల్ ఎలుగుతుంది, మౌస్ అనేది జీవిస్తుంది. అదే మౌస్ ఎలుకలో మనకి రెస్పిరేషన్ జరిగి కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవుతుంది, ఈ క్యాండిల్ బర్న్ అయ్యేటప్పుడు కూడా మనకి CO2 రిలీజ్ అవుతుంది. ఈ CO2ను ప్లాంట్ అనేది యూటిలైజ్ చేసుకుంటుంది, కాబట్టి యూటిలైజ్ చేసుకుంటుంది. యూటిలైజ్ చేసుకుంటాయి. అప్పుడు జోసెఫ్ ప్రిస్ట్లీ ఏం చెప్తారంటే ప్లాంట్ రిస్టోర్ టు ఎయిర్ వాట్ బ్రీతింగ్ యానిమల్ అండ్ బర్నింగ్ క్యాండిల్ రిమూవ్. సో దిస్ ఈస్ ద జోసెఫ్ ప్రిస్ట్లీ సైంటిస్ట్ ఎక్స్పెరిమెంట్. ఓకే, తర్వాత వస్తారు మనకి జాన్ ఇంజన్హౌస్ అనే శాస్త్రవేత్త. జాన్ ఇంజన్హౌస్ అనే శాస్త్రవేత్త వస్తారు. వచ్చి ఏం చెప్తారంటే అబ్జర్వ్ దట్ సన్లైట్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ ఫోటోసింథసిస్. సో సన్లైట్ ఈజ్ ఏ మేజర్ ఫ్యాక్టర్ ఇన్వాల్వ్ ఇన్ టు ద ఫోటోసింథసిస్. కిరణజన్య సంయోగ క్రియ జరగాలి అంటే ఖచ్చితంగా సన్లైట్ అవసరం అని చెప్పి నిరూపించిన శాస్త్రవేత్త జాన్ ఇంజన్హౌస్. ఓకే, దెన్ నెక్స్ట్ వన్. ఇతను ఏం చేస్తారంటే ఒక ఎక్స్పెరిమెంట్ కండక్ట్ చేస్తారు. సే ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈస్ ద ఆక్వాటిక్ ప్లాంట్. సో ఇన్ ఆక్వాటిక్ ప్లాంట్, సో దిస్ ఇస్ డార్క్ కండిషన్, దిస్ ఇస్ సన్లైట్ కండిషన్. సో దీస్ ఆక్వాటిక్ ప్లాంట్ during sunlight condition to form some air bubbles. So these air bubble indicate is oxygen. So these dark condition plant, in dark condition plant there is no found the air bubble. Okay, this is the aquatic plant. So దీని బట్టి ఏం చెప్పొచ్చు, only the green part of the plant that could be release oxygen. అంటే మనకి గ్రీన్ పార్ట్ ఎక్కడైతే ఉంటుందో ఆ పార్ట్ కి సన్లైట్ మనకి ఎక్స్పోజ్ అయితే డ్యూరింగ్ సన్లైట్ ఏదైతే గ్రీన్ ప్లాంట్ ఉంటుందో డ్యూరింగ్ సన్లైట్ టు ప్రొడ్యూస్ ద ఎయిర్ బబుల్, దట్ ఇస్ కాల్డ్ ఆక్సిజన్. కాబట్టి ఓన్లీ ద గ్రీన్ పార్ట్ ఆఫ్ ద ప్లాంట్ దట్ కుడ్ రిలీజ్ ఆక్సిజన్, ఆకుపచ్చని భాగాలు మాత్రమే ఆక్సిజన్ ని రిలీజ్ చేస్తాయి అని నిరూపించిన శాస్త్రవేత్త ఎవరంటే జాన్ ఇంజన్హౌస్. ఓకే, ఇది ఇతను చేసినటువంటి ఎక్స్పెరిమెంట్. తర్వాత వస్తారు జూలియస్ వాన్ సాక్ సైంటిస్ట్. So, according to Julius Van Sack, glucose is produced during photosynthesis in green part of the plant. Okay, according to Julius Van Sack, ఏం చెప్తారంటే మనకి glucose is produced during photosynthesis in green part of the plant. అంటే during photosynthesis end product is glucose. అంటే ఫోటోసింథసిస్ జరిగి మనకి గ్లూకోజ్ తయారవుతుంది అని నిరూపించిన శాస్త్రవేత్త జూలియస్ వాన్ సాక్. తర్వాత ఏం చెప్తారంటే దీస్ గ్లూకోజ్ స్టోర్ యాజ్ ఏ స్టార్చ్, గ్లూకోజ్ ఫార్మేషన్ అవుతుంది, గ్లూకోజ్ అనేది ఎలా నిల్వ చేయబడుతుంది, స్టార్చ్ రూపంలో నిల్వ చేయబడుతుంది అని తెలిపిన శాస్త్రవేత్త జూలియస్ వాన్ సాక్. ఓకే, గ్రీన్ సబ్స్టెన్సెస్ క్లోరోఫిల్ లొకేటెడ్ ఇన్ ద స్పెషల్ బాడీస్ ఈస్ కాల్డ్ క్లోరోప్లాస్ట్. ఇంకేం చెప్తారంటే మనకి క్లోరోఫిల్ ఈజ్ ఏ గ్రీన్ పిగ్మెంట్. దీస్ క్లోరోఫిల్ వెరీ ఇంపార్టెంట్ టు క్యాప్చర్ ద సన్లైట్. ఓకే, మనకి లీఫ్ లో ఉన్నటువంటి క్లోరోఫిల్ ఇది థైలకాయిడ్ మెంబ్రేన్ మీద ఉంటుంది క్లోరోప్లాస్ట్ లో. దీస్ క్లోరోఫిల్ టు అబ్జర్వ్ ద ఆర్ క్యాప్చర్ ద సన్లైట్. సో దీస్ స్పెషల్ టైప్ ఆఫ్ క్లోరోఫిల్ పిగ్మెంట్ ప్రజెంట్ ఇన్ ఏ స్పెషల్ బాడీస్ దట్ ఈస్ కాల్డ్ క్లోరోప్లాస్ట్. అంటే హరిత రేణువులో మనకి క్లోరోఫిల్ అనేది ఉంటుంది. సో ఈ వీడియో యాప్ లో అందుబాటులో ఉంటుంది. మీకు తెలియడం కోసం నేను యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తున్నాను. మీరు యాప్ విజిట్ చేయండి. అన్ని యూనిట్ లేవు కానీ కొన్ని యూనిట్ మీకు సరిపోతాయి. అంటే టైం లేక నేను చేయట్లేదు కాబట్టి కొన్ని యూనిట్స్ మీరు బై చేసుకోవచ్చు. అమౌంట్ బాగా రెడ్యూస్ చేశాను. అమౌంట్ సమస్య కాదు, మనకి స్టూడెంట్కి తక్కువ రేటుకి ఇచ్చామా ఎక్కువ కంటెంట్ ఇచ్చామా అనేది కాన్సెప్ట్. అది మీరు ఇష్టమైతే తీసుకోండి, లేకపోతే లేదు. ఇది యూట్యూబ్లో వీడియో ఉంటుంది, ఒక వీడియో రిలీజ్ చేస్తున్నాను. తర్వాత మనకి యాప్లో అందుబాటులో ఉంటుంది. ఇప్పుడు మనకి కార్తిక్, ఈ వీడియో చూస్తున్నటువంటి అభ్యర్థులు కార్తిక్ బయో అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని దానిలో కోర్సు ఉన్నాయి. మీరు కోర్సు కొంటే కొనండి, లేకపోతే లేదు. కానీ స్టడీ మెటీరియల్ అనేటువంటి ఆప్షన్లో
ఈ రోజు 24th జూన్ కాబట్టి ఈ రోజు నుంచి ఎగ్జామ్ అయ్యేంత వరకు కొన్ని క్వశ్చన్స్ అనేవి రాసి నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి టైం లేదు కాబట్టి ఆ స్టడీ మెటీరియల్ అనేటువంటి ఆప్షన్లో ఫోల్డర్ క్రియేట్ చేసి ఫ్రీగానే ఇస్తున్నాను. మీరు డౌన్లోడ్ చేసుకోండి, జిరాక్స్లు తీసుకోండి, దగ్గర పెట్టుకోండి. ఇప్పుడు చదవకపోయినా ఆ మెటీరియల్ ఎగ్జామ్ ముందు కనీసం ఒక్కసారైనా చూసి వెళ్ళగలిగితే చాలా బాగుంటుంది అనేటువంటి ఆలోచన అయితే నేను తెలియజేస్తున్నాను. కాబట్టి ఈ వీడియో ఎంతమంది చూస్తున్నారో దయచేసి గమనించండి. ఏమి టెన్షన్ పడొద్దు. రేపటి నుంచి యూట్యూబ్లోకి వస్తాను. వచ్చి అసలు ఎలా చదవాలి, ఏ పేజీలో క్వశ్చన్ వస్తుంది, ఏ పేజీలో క్వశ్చన్ రాదు, అలా కొంచెం డిస్కషన్ చేసే మోడ్లో ప్రతిరోజు ఒక వీడియో వస్తుంది. తర్వాత ఆ యాప్లో కంటెంట్ క్లాసెస్ అనేవి కంటిన్యూ అవుతాయి. మిగిలిన క్లాసెస్ ఆపేసి నేను వాళ్ళు నష్టపోకుండా ఈ స్టడీ మెటీరియల్ కాదు ఆబ్జెక్టివ్ బిట్ తయారు చేసి ఇస్తున్నాను. షార్ట్ మెటీరియల్ కూడా యాక్చువల్గా అది డిటిపి చేయించి మనం కొంచెం ప్రైస్ పెట్టి ఇద్దామనుకున్నాను. బట్ డిటిపి చేయట్లేదు కాబట్టి నా ఓన్ హ్యాండ్ రైటింగ్ కాబట్టి అభ్యర్థులు కొంచెం ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఆ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అందరు అభ్యర్థులను దృష్టిలో పెట్టుకొని ఆ స్టడీ మెటీరియల్ నేను పబ్లిష్ చేస్తున్నాను. దయచేసి దాన్ని ప్రింట్అవుట్ తీసుకోండి. కొంచెం రైటింగ్ ఇబ్బంది అయినా కొంచెం మిస్టేక్స్ ఏమన్నా ఆన్సర్స్ కరెక్ట్ కాకపోయినా మీరు కరెక్షన్ చేసుకోండి. అలా చదవగలిగితే ఈ జూలై నెలంతా కూడా మనకి క్వశ్చన్స్ మీద దృష్టి పెట్టండి. ఈ చదవటం అయిపోయిన తర్వాత క్వశ్చన్స్ మీద ఫ్రేమ్ చేసుకోండి. మీరు నేను చేసినటువంటి క్వశ్చన్స్ కూడా ఇస్తాను మీకు. కొంచెం మన ప్రాక్టీస్ ఉంటుంది. ఎగ్జామ్లో క్వశ్చన్స్ అనేవి అరేంజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. తర్వాత మనకి యూట్యూబ్లో ఒక 1 or 2 డేస్లో ఏం చేస్తానంటే ఆర్సి శర్మ బుక్ తర్వాత ఎన్సీఆర్టీ పెడగాలజీ ఆఫ్ సైన్స్ బుక్లో ఏ ఏరియాలో క్వశ్చన్ అడుగుతాడు అనేటువంటి విషయాన్ని మీకు తెలియచేస్తూ ఆ ఆర్సి శర్మ మీ దగ్గర బుక్ లేకపోతే నేను చెప్పేటువంటి టాపిక్ ఏదైతే ఉందో అది నేను ఫోటో తీసి ఆ యాప్లో ఉన్నటువంటి స్టడీ మెటీరియల్లో అప్లోడ్ చేస్తాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కార్తిక బయో అకాడమీ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. మీరు ఫ్రీగానే, ప్రాబ్లం లేదు. ఆ ఫ్రీగా వచ్చేటువంటి స్టడీ మెటీరియల్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకోండి. దాంట్లో కోర్స్ ఉన్నాయి. మీరు చూడాలనుకుంటే చాలా బాగుంటుంది. చూసిన తర్వాత చదివితే బాగుంటుంది. కాబట్టి ఆ కోర్సెస్ ఫీజు ఇంకా తగ్గించేస్తాను. ఆ కోర్సెస్ మీరు కొనండి. ఈ మంత్ 1 month ఉంది కాబట్టి మ్యాక్సిమం మనకి ఒక 10 days అయితే ఓపిక పడితే ఆ వీడియోస్ అన్ని మీరు చూసుకోవచ్చు. దాంట్లో మొత్తం వీడియోస్ కూడా అయిపోతాయి 10 daysలో. ఒక పక్క ప్రాక్టీస్ బిట్స్ వస్తుంటాయి. టైం ఉన్నప్పుడు నేను ఈ వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను. కాబట్టి ఈ వీడియో యూట్యూబ్లో ఉంది కాబట్టి ఎవరైతే యూట్యూబ్లో వీడియో చూస్తున్నారో కార్తిక బయో అకాడమీలో స్టడీ మెటీరియల్ ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్లో ఫ్రీ మెటీరియల్తో పాటు ఫ్రీ ఆబ్జెక్టివ్ బిట్స్ బోత్ కంటెంట్ అండ్ మెథడాలజీ. ఇప్పటి వరకు మెథడాలజీ ఇస్తున్నాను. 1 or 2 డేస్లో కంటెంట్ కూడా ఇస్తాను, అభ్యర్థులు నష్టపోకుండా. ఓకే, దయచేసి అర్థం చేసుకుంటారని ఇంకా కొన్ని విషయాలు మీకు యూట్యూబ్లో వచ్చి మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఓకే.